तन्येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यं भीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा नित्यं ददाति स्वपदां हितम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरत्नाकान्वितं दन्तजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितं नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। द मोस्ट ग्रेटफुल लॉर्ड श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा महारानी सुदर्शन की जय। श्री राधा श्याम सुंदर की जय। श्री लक्ष्मी नरसिंहदेव भक्त प्रहलाद महाराज की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद की जय। षड गोस्वामी पादि की जय। परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्रीमान श्री अभय चरणारविंद भक्तिवेदांत स्वामी शील प्रभुपाद महाराज की अनंत कोटि वैष्णव वृंद की जय। समवेता भक्त वृंद की जय। हरे कृष्णा ऑल ग्लोरीज हरे कृष्णा ऑल ग्लोरीज ऑल ग्लोरीज ऑल ग्लोरीज టు గురు అండ్ గౌరంగ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో చదవండి ఎవరో ఒకళ్ళు. నిన్న ఎక్కడి వరకు చదివామా? ఎంఎం వాపి స్మరం భావం వరకు చదివాం కదా. తర్వాత నుంచి కంటిన్యూ చేయండి. అంతకాలేచ మామూలుగా చదివినట్టున్నా. పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేశాను నేను, అందులో ఉంటుంది, చూసి చదవండి ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు. భౌతిక జగత్తులో నుంచి అక్కడి నుంచి చదువున మాతాజీ. నిన్న దేహం పొందిన వరకు అయింది సచ్చిదానంద. అవునండి, అవును, అక్కడి నుంచి అండి. భౌతిక జగత్తులో ఈ ప్రస్తుత దేహమును విడిచి మరొక దేహమును పొందు విధానము కూడా ఏర్పాటు చేయబడింది. రాబో జన్మలోని దేహము నిర్ధారించబడిన వెంటనే మానవుడు మరణించును. ఈ నిర్ణయం చేసేది ఉన్నతాధికారులే గాని జీవుడు కాదు. ప్రస్తుత జన్మలోని కర్మలను అనుసరించి మనము పతనము చెందుట లేక ఉద్ధరించబడుట జరుగుతుండెను. ఈ జన్మ రాబో జన్మను రూపొందించుకొనుటకై కలదు. కనుక భగవద్రాజ్యమును పొందుట కొరకై మనము ఈ జన్మలో సంసిద్ధులమైనచో ఈ భౌతిక దేహమును విడిచిన పిమ్మట భగవంతుని దేహము వంటి ఆధ్యాత్మిక దేహమును తప్పక పొందగలుగుదురు. ఇది ఎంత మంచి విషయం అండి, ఎంత మంచి విషయము. సో ఈ భౌతిక జగత్తులో ఈ ప్రస్తుతం మనం ఉన్న దేహం విడిచిన తర్వాత ఏ జన్మ వస్తుంది అనేది కూడా ఎప్పుడు నిర్ణయించబడుతుందంట? ఈ జన్మలో మనం చేసేటువంటి కర్మల్ని బట్టి నిర్ణయించబడుతుంది అని చెప్తున్నారు. అర్థమైందా? సో అందుకే మనకి భగవద్గీత 2 నేర్పిస్తుందని చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్ క్లాస్ లోనే. ఏం చెప్పుకున్నాం? ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ 2. సో ఏదో బ్రతికేయడం, ఏదో చచ్చిపోవడం కాదండి, అదొక మంచి ఆర్ట్ అన్నమాట. బ్రతకడం కూడా ఒక ఆర్ట్, చనిపోవడం కూడా ఒక ఆర్ట్. ఓకే, సో ఎలా నిర్ణయించబడుతుంది? అదేంటండి అలా ఎలా చెప్తారు? నిజంగానేనా మనం మళ్ళీ జన్మలో ఏ జన్మ పొందుతాము, ఏ దేహాన్ని పొందుతాము అనేది ఈ జన్మలో ఎలా నిర్ణయించబడుతుంది? ఇదంతా నమ్మశక్యంగా ఉందా అని అంటే గనక మనం ఒకసారి ఆలోచిద్దామా? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకే ముహూర్తానికి
ఒకే హాస్పిటల్లో ఇంచుమించు ఒక 10-15 డెలివరీలు అవుతాయి కదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక యాజ్ ఏ లేడీ డెలివరీకి వెళ్తారు. అదే రోజు చాలా మంది పుడతారు కదా, అవునా? ఐడియా ఉందా మీకు? అవును మాతాజీ. సో అయితే ఒకే ముహూర్తానికి ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ ద్వారా డెలివరీలు అయినప్పటికీ ఒకరు ఒక మినిస్టర్ కొడుకుగా పుట్టొచ్చు, ఇంకొకడు రిక్షా వాడి కడుపులో పుట్టొచ్చు, అవునా కదా? అంటే పుట్టుకతోనే అష్టైశ్వర్యాలు కలిగిన వాడిగా ఒకడు ఉంటే, ప్రతిరోజు కష్టపడితే గాని కడుపు నిండని వాడి కడుపున ఇంకొకడు పుడతాడు, అవునా? ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు దొంగ అవుతాడు, అవ్వచ్చు మేబీ. అంటే మరి ఇవన్నీ ఎలా నిర్ణయించబడ్డాయండి? మన కర్మల బట్టి, ముందు జన్మలో మనం చేసిన కర్మల బట్టి మాతాజీ. సో ఏదో ఆటోమేటిక్ గా అలా జరిగిపోతుందండి, అంతేనండి. అదే అంత దాని గురించి ఎక్కువ పట్టించుకోక్కర్లేదండి అంటారా? అలా ఎవరైనా అంటారా? అరే బీ యాక్టివ్, అందరూ యాక్టివ్ గా ఉండండి అనుకోవచ్చా మనం అలాగా? ఎవరిని ఆటోమేటిక్ గా ఏదో అలాగా జరిగిపోతాయి అంతే తప్ప మనం చేసినటువంటి కర్మలని అనుసరించి ఏమి కాదండి అని మనం అనలేం కదా, అంటామా? కర్మ ఆధారమే ఎక్కడ మళ్ళీ మనం పుడతామనేది ఆధారపడి ఉంది. సో అదే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారనమాట. ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు కానీ మనం నిర్ణయించుకునేది కాదు. జీవుడు ఏ యోనిలో పుడతాడు అనేది. అంటే అవి ఆ నిర్ణయం కూడా ఎలా జరుగుతుంది? మీరు చేసిన కర్మలను బట్టి జరుగుతుంది, అంతే కదండి. ఇప్పుడు మనం చూస్తాము, మార్కులు ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలందరూ, అవునా? ఆ తర్వాత వీళ్ళు ఏం రాశారో దాన్ని బట్టి మార్కులు ఇచ్చి వాళ్ళని ర్యాంక్ వైజ్ గా వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు రావాలి, వీళ్ళు ఏ కోర్స్ వీళ్ళకి మనం అలాట్ చేయాలి అనేదంతా ఉన్నతాధికారులు చేస్తారు కదా. ఆ ఉన్నతాధికారులు చేయడానికి కూడా ముందు మనం చేసిన కర్మ, అంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది అన్న. సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. మనం ఈ లైఫ్ లో మనం ఏమేమైతే ప్రిపేర్ అయ్యి చివరిగా ఎగ్జామ్ రాస్తాం, ఎక్కడండి ఎగ్జామ్ ఎక్కడ రాస్తాం మనం? డెత్ బెడ్ మీద. ఓకే, అర్థమైందా? ఎగ్జామ్ ఎక్కడ రాస్తాం, అర్థమైందా? అర్థమైందండి. డెత్ బెడ్ మీద ఎగ్జామ్ రాస్తాం అన్నమాట. ఆ ఎగ్జామ్ ని అనుసరించి మనం ఏ జన్మను పొందాలి అనేది, నెక్స్ట్ జన్మ ఎలాంటి జన్మ రావాలి అనేది ఆధారపడి ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ ఈ శరీరంతో మనం చేసినటువంటి ఎన్నో కర్మలు, వాటి వలన వచ్చినటువంటి ఎన్నో ఇంప్రెషన్స్. కంప్యూటర్ లో చిప్ ఉంటుందండి, కంప్యూటర్ లో చిప్ ఉంటాయి కదా, ఉంటాయి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని ఉంటాయి కదా, మెమరీస్ మెమరీ ఉంటుంది కదా. మెమరీలో ఏవేవైతే ఫీడ్ చేస్తామో దానికి అనుసరించినటువంటి వర్క్ అది చేస్తుంది కంప్యూటర్. అలాగే మనకు కూడా మెమరీ ఉంది లోపల. ఓకే, చిత్త అంటారు దాన్ని. మనం ఈ యొక్క సూక్ష్మదేహం అంటే బుద్ధి, మనస్సు, అహంకారం వీటిలన్నిటిని యూజ్ చేసుకొని ఏవేవైతే ఇంప్రెషన్స్ ని మనం స్టోర్ చేసుకుంటామో ఈ చిత్తంలో, దానికి అనుసరించినటువంటి లైఫ్ ని మనం పొందుతాం నెక్స్ట్ లైఫ్. సింపుల్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఆల్? అందరికి క్లియర్ గా అర్థమైందా? అర్థమైంది మాతాజీ. సో కాబట్టి మనం రాబో జన్మని నిర్ణయించుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? కర్మలు ఇంతకు ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో దీని ఎగ్జామ్ మనం ఎప్పుడు రాసామండి? లాస్ట్ జన్మలో రాసేసాం. ఆ రాసిన ఫలితాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అయితే ఈ ఈ ఫలితాలను అనుభవిస్తున్నాము, కానీ మనము ఇప్పుడు కూడా అలాగే ఈ కష్టాలు, ఈ సుఖాలు వాటితో కొట్టుకుపోయామనుకోండి, మళ్ళీ జన్మ ఏదవుతుందో తెలీదు. కాబట్టి
విజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరైనా సరే తన యొక్క జీవితాన్ని ఇటువంటి భౌతికపరమైనటువంటి ఆలోచనలతోనూ అశాశ్వతమైనటువంటి ఆ పనులతోనూ సరిపెట్టుకోకుండా విజ్ఞత కలిగిన ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఏం చేస్తారు, తన యొక్క కాన్షియస్ చిత్తాన్ని క్లీన్ చేసుకుని చైతన్యాన్ని పొంది తన యొక్క నెక్స్ట్ లైఫ్ కోసం ఇప్పుడు అంటే తన నెక్స్ట్ లైఫ్ మేబీ ఇంతకంటే బెటర్ లైఫ్ పొందడానికైనా లేదా స్వరూపాన్ని పొంది దీని దగ్గరికి వెళ్ళిపోవడానికైనా మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ లైఫ్ ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇంటెలెక్చువల్ పీపుల్ అది చేస్తారు అని మనకి శీల ప్రభుపాదుల వారు మరలా చెప్తూ ఉంటారు. ముందుకెళ్లే కొద్ది కూడా మనం చూస్తా ఉంటాము. మన ఆచార్యులు పరమ పూజ్య శీల ప్రభుపాదుల వారు మనల్ని మరలా తట్టి లేపుతూ ఉంటారు అనమాట. డోంట్ స్లీప్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ మాయ యొక్క ఒడిలో పడుకొని నిద్రపోతూ సమయాన్ని వేస్ట్ చేయకండి. మీరు చైతన్యవంతులు కండి, విద్యావంతులు, గొప్ప తెలివైన వారు. ఏం చేయాలి, నెక్స్ట్ లైఫ్ బెటర్ గా ఉండడానికి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ చదివాము, సెకండ్ క్లాస్ చదివాము, 10th క్లాస్ చదివాము, మళ్ళీ ఫస్ట్ క్లాస్ చదువుతామా అంటే అది వెర్రిగా ఉంటది కదండి. ఉంటదా ఉండదా? వెర్రితనం అంటారా? కాబట్టి ఇంకా బెటర్ కోసం, ది బెస్ట్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. సో లైఫ్ లో కూడా అంతే, ప్రతి మూమెంట్ లోనూ మనల్ని మనం చైతన్యవంతులుగా చేసుకోవడానికి ఏమేమైతే అవసరమో ఆ కార్యాలు మనం ఎప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, భగవద్ రాజ్యమును పొందుట కొరకై మనం ఈ జన్మలో సంసిద్ధులమైనచో ఈ భౌతిక దేహమును విడిచిన పిమ్మట భగవంతుని దేహము వంటి ఆధ్యాత్మిక దేహమును తప్పక పొందగలుగుదుము అని చెప్తున్నారు. సో మనం చేయాల్సిన పొరపాట్లు చేసి, తప్పులు చేసి, పాపాలు చేసి యాతనా శరీరాన్ని పొంది నరకానికి వెళ్ళాలా, లేదా ఉత్తమమైనటువంటి కర్మలు అంటే ఏవైతే ఈ భౌతిక బ్రహ్మాండానికి పరంగా తీసుకెళ్తాయో అటువంటి కర్మల్ని చేస్తూ ఆధ్యాత్మికమైన దేహాన్ని పొంది భగవద్ రాజ్యానికి వెళ్ళాలా, ఇది ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఓకేనా? పాస్ట్ ఈజ్ పాస్ట్, మనం దాన్ని మార్చలేము, పాస్ట్ నెలకు మార్చలేము. ఆ పాస్ట్ వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని మనం ఈ రోజు ఏదైతే భోగిస్తున్నామో అది మార్చలేము. కానీ నీ చేతిలో ఉన్నది ఏంటి అంటే ప్రజెంట్. ఈ ప్రజెంట్ లో నీవు ఏవైతే కర్మలు చేస్తావో, నువ్వు ఎటువంటి దివ్యమైనటువంటి పనుల్ని అలవాటు చేసుకుంటావో వీటి యొక్క రిజల్ట్ నీకు లభిస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? అందరికి క్లియర్ గా అర్థమైందండి ఈ టాపిక్? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. నెక్స్ట్ చదవండి. చదవమంటారు మాతాజీ? ఇది వరకు వివరించబడినట్లు బ్రహ్మవాదులు, పరమాత్మవాదులు, భక్తులు అని ఎందరో ఆధ్యాత్మిక వాదులు కలరు. బ్రహ్మజ్యోతిలో అసంఖ్యాకములైన ఆధ్యాత్మిక లోకములు కలవని ఇదివరకే పేర్కొనబడను. ఆ లోకముల సంఖ్య భౌతిక జగత్తుకు చెందిన లోకముల సంఖ్యకు మించి అధికమైనవి. ఈ సమస్త సృష్టిలో భౌతిక జగత్తు అనేది కేవలం 4వ వంతుగా మాత్రమే పరిగణించబడును. ఈ భౌతిక జగత్తులో కోట్లాది లోకములు, సూర్యులు, చంద్రులు, నక్షత్రములతో కూడిన కోట్ల కొలది విశ్వములు కలవు. అయినను ఈ సమస్త భౌతిక సృష్టి అంతయు సంపూర్ణ సృష్టిలో స్వల్ప భాగము మాత్రమే. సృష్టిలోని అధిక భాగము ఆధ్యాత్మిక ఆకాశములోనే కలదు. పరబ్రహ్మములో లీనము కాగోరువాడు భగవంతుని బ్రహ్మజ్యోతిని వెంటనే పొందును. అట్లు అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరుకొనును. కానీ భగవంతుని సాంగత్యమును అనుభవించుగోరు భక్తుడు మాత్రము అసంఖ్యాకములుగా గల వైకుంఠ లోకంలోకి ప్రవేశించును. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, గోవిందుడు అని వివిధ నామములతో చతుర్భుజ నారాయణునిగా దేవాదిదేవుడు తన ప్రధాన విస్తృతాంశముల ద్వారా అతనికి అక్కడ తన సహచర్యమును ప్రసాదించును.
కనుకనే ఆధ్యాత్మికులు జీవితాంతమున బ్రహ్మజ్యోతిని గాని పరమాత్ముని వైకుంఠం లోకంలోకి లేక గోలోక బృందావనములోకి ప్రవేశింపగలడు, ఎట్టి సందేహము లేదు అను వచనమును భగవానుడు ఈ విషయముకు జోడిస్తుండను. కనుక మనము దీన్ని దృఢముగా విశ్వసించవలెను. మన ఊహ కందని విషయములను మనము నిరాకరించరాదు. నీవు పలుకు సర్వమును నేను విశ్వసింతును అని పలికిన అర్జునుని మనోప్రవృత్తిని మనము కూడా కలిగి ఉండవలను. కనుక అంత్యకాలంలో తనను బ్రహ్మముగా లేక పరమాత్మునిగా లేక దేవాది దేవునిగా స్మరించువాడు తప్పక ఆధ్యాత్మిక ఆకాశములో ప్రవేశించునని శ్రీకృష్ణ భగవానుడు తెలిపినప్పుడు అందులో ఎట్టి సందేహమును కలిగి ఉండకూడదు. దాన్ని విశ్వసించకపోవుట అనే ప్రశ్నయే ఉదయించకూడదు. అంత్యకాలంలో భగవంతుని స్మరించుట చేతనే ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించుటకు అవకాశం కలుగునని సాధారణ సూత్రమును కూడా భగవద్గీత వివరించును. ఇంతకు ముందు ఏదైతే చెప్పుకున్నామో ఏంటి, మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ని మనం లైఫ్ ని యూజ్ చేసుకొని మనం చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి మనం ఏదైతే చెయ్యాలో అది ఆ కర్మల్ని అలా డిజైన్ చేసుకుంటే దివ్యత్వాన్ని పొందడానికి బెటర్ లైఫ్, ఇప్పుడున్న దానికంటే బెటర్ లైఫ్ పొందాలన్నా లేదా భగవంతుడి సాంగత్యాన్ని పొందాలన్నా మన యొక్క కర్మల్ని మార్చుకోవాలి అని మనం చదువుకున్నాం కదా ఇంతకు ముందు. అయితే ఇలా సాధన చేసే వారిలో కేటగిరీస్ ఉంటారు. మళ్ళీ ఆ కేటగిరీస్ గురించి ఇప్పుడు వివరిస్తున్నారనమాట. ఏంటి వాళ్ళు ఎవరు? ముగ్గురు: బ్రహ్మవాదులు, పరమాత్మవాదులు మరియు భక్తులు అని 3 కేటగిరీస్. ఈ బ్రహ్మవాదులు అంటే ఎవరు అంటే భగవానుడి యొక్క జ్యోతిలో లీనమైపోవడం అని ఎప్పుడైనా విన్నారా అండి? మీరు సినిమాల్లో కూడా చూసుంటారు, జ్యోతిలాగా ఇలా భగవంతుడిలో లీనమైపోవడం చూపిస్తారు, చూసారా? సో ఈ జ్యోతిలో లీనమైపోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏమంటారు అంటే భగవంతుడి ఒక జ్యోతి స్వరూపం, మేమందరం ఆ జ్యోతి మీద మెడిటేషన్ చేసి వెళ్ళి ఆ జ్యోతిలో లీనమైపోవడం అదే లైఫ్ అని వాళ్ళు భావిస్తారు. ఎందుకు? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు చూడగలిగి ఇదంతా వేస్ట్, ఈ కర్మలు మనం ఏవైతే చేస్తామో మనల్ని ఇంకా మోహంలోకి మోహాన్ని గురి చేస్తాయి. భౌతిక ప్రపంచం అంతా మనల్ని మోహంలో బంధించేస్తుంది. మరలా మనం ఇంకా క్లిష్టమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాము. లేదా ఇక్కడ ఎటువంటి ఆనందం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆనందం కోసం వెతుకులాడుతూనే అలసిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే వీటిలన్నిటి నుంచి విముక్తి కోసం వాళ్ళు భగవంతుడి పైన ధ్యానం చేసి బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. సో వీళ్ళని బ్రహ్మవాదులు అని అంటారు. యాక్చువల్ గా ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో ఇది ఏంటి? నిజానికి భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి కాంతి. అది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సూర్యుడు వచ్చారా అండి, పొద్దున్నే సూర్యుడు వచ్చారని మనకి ఎలా తెలుస్తుంది? కొత్త వాళ్ళు చెప్తారు, పాత వాళ్ళు ఎవరు చెప్పకండి. నాకు అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం అవసరం. చెప్పండి, నేను అడుగుతానే. ఎవరిని అడుగుతాను? కృష్ణ, రజనీ గారు చెప్పండి. రజనీ గారు చెప్పండి. సూర్యుడు వచ్చారని ఎలా తెలుస్తుంది మనకి? వెలుగు రావడం వల్ల. వెలుగు రావడం వల్ల తెలుస్తుంది. సో మరి ఇప్పుడు చెప్పండి, సూర్యుడు అంటే వెలుగు ఒక్కటేనా? కాంతి, జ్యోతి స్వరం. ఏమండి కాంతి మరి ఇంకేంటి? అర్థం కాలేదండి. సూర్యుడు అంటే
కాంతి ఒక్కటేనా? జ్ఞానం చీకటిని ఏమో మేడం, అర్థం కాదు, తెలియదండి. పర్వాలేదు. ఓకే, చెప్పండి. ఇంకెవరు చెప్తారు? వెంకటరంగం గారు చెప్తారా? వేడి, సూర్యుడు అంటే వేడి అవుతుంది కదా. ఓకే, వెలుగు వేడి రెండు వస్తాయి. ఇంకా అవి రెండేనా? సూర్యుడు అంటే వెలుగు వేడి ఆ రెండేనా? ఇంకెవరు చెప్తారు? ఒక రోజు స్టార్టింగ్ అన్నట్టు సూర్యోదయంతో భావిస్తాము మాతాజీ. అంటే ఒక కొత్త వెలుగు చీకటి తర్వాత. అదంతా కాదు నేను అడిగేది. సూర్యుడు అంటే మనకి కనిపించే కాంతికిరణం. వెలుగు ఒక్కటేనా అని అడుగుతున్నాను నేను. మాతాజీ, ఉమ్, మన జీవకోటి మనుగడికి సూర్యుడే కదా మాతాజీ ఫస్ట్. అంటే గమ్ముని ఆ అది నాకు పువ్వులు ఒకటే అర్థం కావట్లేదు మీకు ఎవరికి. సూర్యుడు అంటే ఎవరు? ఆ వెలుగు ఒక్కటేనా అని అడుగుతున్నాను రా నేను. దైవము సూర్యనారాయణ మూర్తి అంటారు, అలా అడుగుతున్నారా మాతాజీ? కదా, అంటే సూర్య బింబము ఉంది కదా. దేవుడా? కాదు, దేవుడు ప్లాంట్స్ అన్ని బతుకుతాయి కదా మాతాజీ. కనీసం సూర్య గ్రహమనన్నా చెప్పాలి కదా. సూర్య భగవానుడు వరకు మీరు వెళ్ళలేకపోయినా సూర్య భగవాన్ సూర్య బింబం ఉందా? సూర్య గ్రహం అని ఒక సూర్య బింబం ఉందా? ఈ లైట్ ఒకటేనా సూర్యుడు అంటే? కాదు అంటే సూర్య కాంతి వచ్చింది అంటే అక్కడ బింబం ఉందా, లేకపోతే ఊరికే సూర్య కాంతి ఉందా? అది నేను అడుగుతున్నా. బింబం ఉంది మాతాజీ. సూర్యనారాయణ ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉంటేనే ఆయన శరీరం నుంచి వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉందో అది బ్రహ్మజ్యోతి. అర్థమైందా ఇప్పుడు? ఓకే మాతాజీ. అర్థమైందా ఎవరికైనా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఆయన శరీరం నుండి వచ్చిన కాంతి. కాంతే బ్రహ్మకి. సో ఈ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడానికి కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది అన్ని జీవుల హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవాను చూడగలిగి ఆ పరమాత్ముడి పైన మెడిటేట్ చేసి సో అందరూ సమానత్వ భావాన్ని పొందుతారు. ఇటువంటి ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది అయితే, కొంతమంది భగవానుడి యొక్క సాకార రూపాన్ని తెలుసుకొని ఆ భగవానుడితో నిత్య సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం కోసం భగవంతుడికి సేవ చేస్తారు. ఇలాగా 3 రకాలైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఓకే, అర్థమైందా? అయితే ఏంటండి 2, 3 ఒకసారి చెప్పండి మాతాజీ. పరమాత్మ అంటే ప్రతి ఒక్కరి హృదయంలోనూ భగవానుడు పరమాత్మ రూపంలో ఉంటారండి. ఇప్పుడు జీవి మనందరం, మన ఆత్మ ఎలా అయితే ప్రతి శరీరంలోనూ ఉంటుందో అలాగే ఆత్మతో పాటుగా పరమాత్మ కూడా ఉంటారు. అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉంటారు. సో అటువంటి భగవాను పరమాత్మ రూపంలో ఉన్న భగవాను చూడగలుగుతారు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు. వాళ్ళని ఏమంటారు? పరమాత్మవాదులు. సో వీళ్ళు ప్రతి ఒక్క జీవిలోనూ భగవానుడు ఉన్నారు అని తెలుసుకుంటారు కాబట్టి ఏ ప్రాణిని అసహించుకోరు, ఏ ప్రాణిని తక్కువగా చూడరు. బ్రాహ్మణుడు హృదయంలోనూ భగవానుడు ఉన్నారు. కుక్క, పిల్లి, పంది, చిన్ని సూక్ష్మ జీవులు అన్నిటిలోనూ భగవానుడు ఉన్నారు. సో ఈ బ్రహ్మాండం మొత్తాన్ని, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని కూడా ఆ పరమాత్మని యొక్క స్వరూపంగా వారు ఆరాధిస్తారు. ఓకే, అర్థమైందా? ఇది 2వ టైప్. 3వ టైప్ ఏంటి అంటే, ఏదైతే భగవానుడి యొక్క సాకార రూపం ఉంది, ఒరిజినల్ గా భగవంతుడు గోలోకంలో ఏ విధంగా ఉంటారో అది సాకార రూపం. మనం శ్రీకృష్ణ భగవానుడిని చూస్తాం కదా, అది సాకార రూపం అంటారు దాన్ని. భగవానుడి యొక్క రూపాన్ని, ఆయనతో మనకున్న నిత్య సంబంధాన్ని తెలుసుకొని భగవానుడి యొక్క భక్తియుత సేవ చేస్తారు. వీళ్ళని భక్తులు అని అంటారు అన్నమాట. ఓకే, ఇలా 3 రకాలైనటువంటి ఆధ్యాత్మికవాదులు ఉంటారు.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్ గా ఈ భౌతిక జగత్తు మనం చూస్తున్నది, మనం నిన్న మొన్న క్లాస్ లో చెప్పుకున్నాం 14 లోకాలతో కలిసి ఉంటది అని చెప్పుకున్నామండి. ఎవరికైనా గుర్తున్నాయి ఆ 14 లోకాలు ఏంటో? బ్రహ్మలోకం, సత్యలోకం, తపోలోకం, కిందేమో అతల సుతల, పాతాల, తలాతల, మధ్యలో భూలోకం అని చెప్పారు మాతాజీ. మధ్యలో భూలోకం, ఇంకెవరైనా ట్రై చేయొచ్చు. బ్రహ్మ, సత్యలోకం ఇంకా చెప్పారు. మీరు చెప్పినంత వరకు బాగానే చెప్పారు, కొన్ని చెప్పారు. ఇంకెవరైనా మిగతా చెప్పగలరా? ఓకే, పర్లేదు. హరే కృష్ణ మాతాజీ. సత్యలోకము, తపలోకము, జనలోకము, మహాలోకము, స్వర్గలోకము, భూలోకము, భూలోకము. కింద 7 ఉంది కదా, అతల, పితల, పాతాల, సుతల, తలాతల, వసతల, మహాతల, పాతాల. ఇది 7, పైగా 7, కింద 7. ఓకే అండి. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల, ఇవి కింద. మధ్యలో భూలోకం, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోక, ఇవి పైలోకాలు. ఓకేనా? ఇది మనం అనుకుంటాం ఇదే మొత్తం ఒక బ్రహ్మాండం, ఇదే ఒకటే ఉంది అనుకుంటాం. కానీ ఇటువంటి బ్రహ్మాండాలు అంట అసంఖ్యాకం ఉన్నాయంట, అన్లిమిటెడ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడుకునే ఉంటారే, సోప్ వాటర్ లో ఇలాగా బెలూన్స్ ఊదితే ఇలాగా సోప్ వాటర్ ని ఒక స్టిక్ ఉంటది, దాన్ని ఇలా పని ఊదితే బుడుగులు వస్తాయా? ఆడుకున్నారా చిన్నప్పుడు అందరూ? ఓకే. సో అలా ఎన్ని బుడుగులు వస్తాయి? అసంఖ్యాకంగా వస్తాయి. ఇలా ఊదితే అలా వస్తూనే ఉంటాయి కదా. సో అలాగా భగవంతుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ స్వేద రంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క రంధ్రం నుంచి అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు నిరంతరం ఉద్భవిస్తూనే ఉంటాయటండి. అసలు మనం లెక్కే వేయలేము అనమాట, అసంఖ్యాకంగా ఉంటాయి. అయితే ఈ అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు కూడా 1/4 వంతేనట. ఇంతకంటే ఎక్కువ ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయట పైన. 3/3 వంతు సృష్టి ఎక్కడుంది? ఆధ్యాత్మిక లోకంలో ఉంది. ఓకేనా? అర్థమైందా మీకు? 3/4 వంతు ఆధ్యాత్మిక లోకంలో ఉంది. సో ఈ భౌతిక జగత్తులోనే కోట్లాది లోకాలు ఉన్నాయి. సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, ఇలా కోట్ల కొలది విశ్వాలు ఉన్నాయంట, కోట్లాది కొన్ని. అవంతా కూడా ఒక చిన్ని భాగం అంటున్నారమ్మ. మనం ఒక బ్రహ్మాండాన్ని చూడలేము మనం అసలు. యాక్చువల్ గా మొన్న చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో, స్వల్పమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఈ బ్రహ్మాండంలో ఏం జరుగుతుంది, కనీసం ఆ బ్రహ్మాండం దాకా ఎందుకండి, మన ఊరు మొత్తంలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు కదా. చిన్ని గ్రామంలో మనం ఉన్నా సరే, మన ఇంట్లో ఒక్కోసారి మన ఇంట్లోనే ఒక పక్కన ఏం జరుగుతుందో కూడా ఒక పక్కన తెలియని పరిస్థితి ఈ రోజుల్లో మరి కదండి. అవునా కదా? అలా ఎన్నో అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు, అసంఖ్యాకమైనటువంటి ఇవన్నీ కూడా కేవలం ఒక స్వల్పమైనటువంటి సృష్టిలో ఒక స్వల్ప భాగం మాత్రమే. అనంత కోటి ఆధ్యాత్మిక లోకాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈ బ్రహ్మజ్యోతిలో లీనమవడానికి కానీ, ఈ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుని ధ్యానించడం, ఇవన్నీ కాకుండా భక్తులు ఏం చేస్తారంటే ఆ పరంధామమైన గోలోకానికి వెళ్ళడానికి, భగవంతునితో ఉన్న నిత్య సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి భగవానుడు ఏం చెప్తున్నారు, గోలోక బృందావనంలోకి ప్రవేశించడానికి మీకు ఒక మార్గం ఉంది, మీరు వచ్చేయండి అని చెప్తున్నారు. సో మనం ఎవరైనా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క మార్గాన్ని పట్టుకొని సాధన చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనకి ఏదైతే భగవంతుడు చెప్తున్నారో వానిలో ఏ లోపాలు ఉండవు. ఎందుకు అంటే మనలాగా ఇంద్రియాలు స్వల్పమైనవి కాదు,
భగవంతుడి యొక్క ఇంద్రియాలు దివ్యమైనవి. ఓకే, సో ఆయన చెప్పిన పలుకులన్నీ కూడా అపౌరుషేయాలు అంటారు. అంటే మనకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏవి వాటికి ఉండవు, దోషాలు కూడా ఉండవు, అవి సత్యాలు. భగవంతుడు చెప్పేదంతా కూడా సత్యం. కాబట్టి భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్జునుడు, నువ్వు చెప్పినదంతా సత్యమని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు ఏం చెబితే అది చేస్తాను అని భగవంతుడిని శరణు వేడుతాడు. అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే భగవద్గీతని, ఆ భగవంతుడు చెప్పినటువంటి వచనాన్ని మనం కూడా పూర్తిగా నమ్మి శరణాగతులు అవుతాము, పరిషే వచనం తవ, నువ్వేది చెప్తే అదే నేను చేస్తాను అని మనం కూడా ఎప్పుడైతే భగవంతుడు చూపించినటువంటి మార్గంలో నడుస్తాము, తప్పకుండా మనకు కూడా భగవంతుని యొక్క ఆ ధామంలో ప్రవేశించడానికి అర్హత లభిస్తుంది. ఇది సత్యం అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇందులో ఏ సందేహము లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. కాబట్టి ఎవరైతే నమ్ముతారు, ఎవరైతే దాన్ని పాటిస్తారో వాళ్ళు తప్పకుండా ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు. ఓకేనా, సో ఇక్కడితో ఆపేద్దామండి, మిగతాది రేపు చదువుకుందాం. ఇవాళ జరిగిన క్లాస్ లో మీకు ఏం అర్థమైంది, లేదంటే ఏదైనా బాగా పాయింట్ నచ్చిన విషయాన్నైనా, లేదంటే ఏదైనా డౌట్లు ఉన్నా మీరు అడగచ్చు. హరే కృష్ణ. మాతాజీ, బ్రహ్మజ్యోతిలో లీనమవ్వడం అంటే చనిపోయినప్పుడు మనలో ఉన్నటువంటి జ్యోతి వెళ్ళి భగవంతునిలో ఉన్న జ్యోతిలో లీనమవడం అండి. బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారు. లీనమైపోయి అక్కడ వాళ్ళు ఆత్మలన్నీ కూడా ఎటువంటి ఇవి లేకుండా తన అస్తిత్వాన్ని కోల్పోవడం అన్నమాట అక్కడ యాక్చువల్ గా. అటువంటి దాన్ని పొందుతారు కొంతమంది, వాంఛిస్తారు. భగవంతుడు తనలో కలుపుకోవడం అనొచ్చా మాతాజీ దాన్ని? యాక్చువల్ గా భగవంతుడిలో కలిసిపోయారు అని అంటారు, కానీ భగవంతుడిలో కలవరండి. ఎక్కడ కలుస్తున్నారు వీళ్ళు? ఎక్కడ సుప్తావస్థ అంటారు కదా, ఈ ధూళి కణాలు ఉంటాయా? మీరు పొద్దున్నే సూర్యరశ్మి వచ్చినప్పుడు ఇంట్లోకి ఇలాగా సన్ రేస్ వస్తాయి, దాంట్లో మనం చూస్తే ధూళి కణాలు కనిపిస్తాయా? వస్తాయి మాతాజీ, ఈవినింగ్ టైం బాగా కనబడతాయి మాతాజీ. ఆ విధంగా ఈ సోల్స్ అన్ని, ఆత్మలు ఎవరెవరైతే నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలి అని అనుకుంటారో ఆ సోల్స్ అన్ని కూడా భగవంతుడి యొక్క ఈ బ్రహ్మజ్యోతిలో అంటే ఆ బ్రహ్మజ్యోతిలో అలా ఫ్లోటింగ్, సుప్తావస్థలో ఉండి అలా ఫ్లోటింగ్ లో ఉంటారన్నమాట. అది వాళ్ళు అది కోరుకుంటారు. సేవ అనే భావన అది అందులో ఉండదు, అందుకే భక్తులు ఎవరు కూడా అది కోరుకోరు. దీన్నే సాయుధ్య ముక్తి అని కూడా అంటారు. కొద్దిగా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమి ఇంత మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి. 14 లోకాలు మాతాజీ ఒకసారి చెప్పండి. అతల, వితల, సుతల, మహాతల, రసాతల, తలాతల, పాతాళ. అతల, వితల, మహాతల, రసాతల, తలాతల, పాతాళ. వితల, సుతల. అతల, విత్తల, సుతల, పాతాళ. తర్వాత రసాతల, మహాతల, తలాతల, పాతాళ. విత్తల, సుత్తల, రసాతల. ఏడే వచ్చినాయి కదా మాతాజీ, అంతేనండి? అంతే. ఎందుకైంది? భూలోకం కింద ఉన్న లోకాల గురించి మీకు చెప్పాను. పైన ఉన్న లోకాలు, మధ్యలో భూలోకం ఉంది, ఇంకా పైన భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక.
సత్య తలాతల అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల. సో అది ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేదంటే ఇక్కడితో ముగించేస్తాను, టైం కూడా అయిపోయింది. మళ్ళీ రేపు క్లాస్లో మీట్ అవుతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.